ज़िले संगारेड्डी के ज़हीराबाद में तारीख 10 जनवरी बरोज़ हफ्ता के ज़रियाफ़ई गोल्ड कप क्रिकेट टूर्नामेंट के चौथे दिन मेहमान ख़ुसूसी की हैसियत से मनाबिन फाउंडेशन के चेयरमैन नोमान श्रीनिवास रेड्डी एडवोकेट और कोहिर MPTC संपत ने शिरकत की। मेहमानान ख़ुसूसी ने खिलाड़ियों से मुलाकात की और बेहतरीन कारकर्दगी दिखाने वाले खिलाड़ियों में इनामत तकसीम किए, जबकि मेहमानों की शॉलपोशी व गुलपोशी भी की गई। इस मौके पर अबूद याफ़ई, रामलू नेता, मोहम्मद महबूब और दीगर भी मौजूद थे। संपत గారికి టీసీఆర్పై గోల్డ్ కప్ తరఫు నుండి స్వాగతం సుస్వాగతం। ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు మనాబిన్ ఫౌండేషన్ చింటూ కొంచెం ముందుకు రావాలి। ఈ యొక్క వాతావరణం మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు మీకు ఏ విధంగా కనిపించారు కొంచెం వివరించగలరు? నమస్కారం అందరికీ, నా పేరు చింటూ, మనాబిన్ ఫౌండేషన్ జరాబాద్ ప్రెసిడెంట్। గత 3 నుంచి 4 సంవత్సరాల నుంచి రెగ్యులర్ కిజర్బై ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో యువకులు క్రీడలు ఆడాలి, ఫోన్ వదిలేసేయాలి, మిగతాది ఏమంటారు ఎక్సర్సైజ్ చేయాలి అన్నట్టు జహీరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క యూత్కి మోటివేషన్ చేస్తూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాడు। అందుకోసం ప్రత్యేక అభినందనలు। అలాగే కిజర్బై యొక్క టీం కోరిక మేరకు మనాబిన్ ఫౌండేషన్ చైర్మన్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి ముకింబాయ్ గారికి ఇన్విటేషన్ రావడం జరిగింది। అలాగే వెంటనే సంగారెడ్డి జహీరాబాద్కి సంబంధించిన మా టీం మొత్తం వాళ్ళ కొడుకు నుమాన్ గారి తరఫు నుంచి 100% కిజర్బై ఇక్కడ గ్రౌండ్కి రావడం జరిగింది। అలాగే ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది ఏంటంటే భవిష్యత్తులో మన జహీరాబాద్ నుంచి ప్రతి ఒక్క సిరాజ్ ఎట్లయితే మన హైదరాబాద్ నుంచి పోయిండు, మన జహీరాబాద్ నుంచి కూడా ఒకళ్ళు IPLలో పోయి మన ఇండియాకి సెలెక్ట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం। నేను ఉండడు సంగారెడ్డి అయినా నా ప్రాపర్ మొత్తం జహీరాబాదే। అది భవిష్యత్తులో మనాబిన్ ఫౌండేషన్ ద్వారా ముకింబాయ్ గారు అలాగే వాళ్ళ కొడుకు నుమాన్ గారు జహీరాబాద్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు। ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారని జహీరాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను। ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు। థ్యాంక్ యూ। అన్నగారు భవిష్యత్తులో గత 7 సంవత్సరాలుగా కిజర్యాపై అనేక సేవలు చేపట్టినారు, రాబోయే రోజుల్లో వారు కూడా చేపడతారు కాబట్టి చాలా సంతోషకరమైన విషయం। అందరికీ ధన్యవాదాలు।